ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీరు కానీ డిసెంబర్ నెలలో జన్మించిన వారైతే మీ లక్షణాలు ఎలాగుంటే ఈ వీడియోలో తెలుసుకుందాం. డిసెంబర్ నెల అంటేనే చలికి వణుకుతూ దుప్పట్లోకి దూరే మాసం. ఈ కాలంలో ప్రజలంతా ప్రతి దాంట్లో వెచ్చదనాన్ని అత్యంత అమితంగా ఇష్టపడతారు. సంవత్సరంలో చివరి నెల కావడంతో అందరూ ఈ వాతావరణాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు. హిందూ పురాణాల ప్రకారం మార్గశిర మాసంగా పిలువబడే ఈ నెలలో జన్మించిన ప్రజలు విలక్షణాలను కలిగి ఉంటారట. ఈ డిసెంబర్ నెలలో జన్మించిన వారి వ్యక్తిత్వం చాలా గొప్పగా ఉంటుంది. అంతేకాదు, ఈ నెలలో పుట్టిన వారు పార్టీలను బాగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా డిసెంబర్లో పుట్టిన వారి జాబితాకు సంబంధించి కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకుందాం. మీ బంధుమిత్రులు ఎవరైనా డిసెంబర్లో జన్మించి ఉంటే వారిలో ఈ లక్షణాలు ఉంటాయేమో, లేదంటే అటువంటి లక్షణాలు కలిగి ఉంటారేమో ట్రై చేయండి. డిసెంబర్ నెలలో జన్మించిన వారికి ఉదార హృదయం ఉంటుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ లాగా ఈ నెలలో జన్మించిన వారిలో చాలా మంది సానుకూల స్వభావం కలిగి ఉంటారు. వీరి స్వభావం సరళంగా మరియు ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ నెలలో పుట్టిన వారు తెలివిగా ఆలోచిస్తూ ఉంటారు. అందరికీ సహాయం కూడా చేస్తూ ఉంటారు. ఎల్లప్పుడూ సరైన దానిని ఎన్నుకుంటారు. వీటితో పాటు మరికొన్ని లక్షణాలు ఈ విధంగా ఉంటాయి. ఈ నెలలో జన్మించిన వారికి నిజాయితీ ఎక్కువగా ఉంటుంది. చాలా నమ్మకంగా ఉంటారు. ఎల్లప్పుడూ సత్యానికి అనుకూలంగా ఉంటారు. మోసగాలను అసలు పట్టించుకోరు. ఇతర నెలల్లో జన్మించిన చాలా మంది డిసెంబర్ నెలలో జన్మించిన ప్రజలను ఈ లక్షణాలను నేర్చుకోవాలి. డిసెంబర్ నెలలో జన్మించిన వ్యక్తుల్లో మొదటి గొప్ప లక్షణం ఇదే. ఇక హిందువుల క్యాలెండర్ ప్రకారం మార్గశిర మాసంలో పుట్టినవారు ఉత్తమ నిర్వాహకులు. వీరు ఎప్పుడూ కలవరపడరు. వీరి షెడ్యూల్ ప్రకారం పనులు చేసుకుంటూ పోతారు. వీరి పరిసరాలను శుభ్రంగా మరి చక్కగా ఉండాలని వారు కోరుకుంటారు. వీరి సహజ స్వభావం వల్ల వీరి జీవితాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తారు. ఇక ఆధ్యాత్మిక జీవితం అంటే ఏ ప్రార్థన మందిరాన్ని సందర్శించడం, దేవుడిని ప్రార్థించడం ఒక్కటే కాదు, దేవునిపై నమ్మకం ఉంచడం, అలాగే మంచి పనులు చేయడం అని అర్థం. డిసెంబర్లో జన్మించిన వ్యక్తుల్లో దీనిని మీరు గమనించవచ్చు. దేవునితో వారి సాన్నిహిత్యం వారిని స్వచ్ఛమైన ఆత్మలుగా మారుస్తుంది. ఇలాంటి వాటి వల్లే వారి చుట్టూ సానుకూలతను పెంచుతుంది. దాని ద్వారా వారి వ్యక్తిత్వం మరింత ప్రకాశిస్తూ ఉంటుంది. ఇక డిసెంబర్ నెలలో జన్మించిన వారు ఎంత విజయవంతం అయినా సరే వారి గత జీవితాలను ఎప్పటికీ మర్చిపోలేరు. వీరి నుండి ఈ గుణాన్ని అందరూ నేర్చుకోవాలి. డిసెంబర్ నెలలో జన్మించిన వ్యక్తుల ఉత్తమ లక్షణాల్లో దీన్ని ప్రముఖంగా చెప్పవచ్చు. ఇక వీరి లక్ష్యం కోసం ఎంతటి కష్టమైన ప్రయత్నమైనా చేస్తూ ఉంటారు. వీరు మల్టీ టాలెంటెడ్. వీరిని నొప్పించడం ఎవరికైనా చాలా కష్టం. అలాగే వీరికి భావోద్వేగాలను తట్టుకోగలిగే శక్తి ఉంటుంది. కాబట్టి వీరు విచారం, ఆనందం, బాధ, నొప్పి వంటివి తలెత్తినప్పుడు అలాంటి వ్యవహారాలను నడిపించడంలో ప్రవీణులుగా ఉంటారు. ఇక ప్రస్తుత సమాజంలో చాలా మంది స్వార్థపరులు అని నిర్మోహటంగా చెప్పవచ్చు. కానీ డిసెంబర్ నెలలో జన్మించిన వారు ఖచ్చితంగా ఇతరులకు సహాయం చేస్తారు. అది కూడా ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేసి వారి మనసులను గెలుచుకుంటారు. ఈ ప్రవర్తన చాలా మందికి మేలు చేస్తుంది. ఇక డిసెంబర్ నెలలో జన్మించిన వారికి అదృష్టం కూడా బాగా కలిసి వస్తుంది. అంతేకాదు, కీలక సమయాల్లో ఈ లక్ అనేది ముఖ్య పాత్రను పోషిస్తుంది. అందుకే ఈ నెలలో పుట్టిన వారు అదృష్టవంతులు. అనేక విషయాల్లో విజయాలు కూడా సాధిస్తారు. ఇక ఈ నెలలో జన్మించిన ఆటగాళ్ల గురించి మీకు తెలిసే ఉంటుంది. ఎందుకంటే డిసెంబర్లో జన్మించిన వారు చాలా శక్తివంతులు. అలాగే వీరు ఆరోగ్యం గురించి ఎక్కువగా శ్రద్ధ చూపుతారు. దానివల్ల వారు ప్రతిరోజు పని చేయడానికి సిద్ధంగా ఉంటారు. డిసెంబర్ నెలలో జన్మించిన వారి అభిరుచులు చాలా సహజంగా ఉంటాయి. వీరి స్వభావం వల్ల సమాజంలో సానుకూల శక్తిని వ్యాప్తి చేయడానికి సహాయపడుతుంది. వీరు తమ జ్ఞానాన్ని ప్రపంచంతో పంచుకోవాలి అనుకుంటారు. అంతేకాదు, వీరు మూగ జీవాలను సైతం హక్కున చేర్చుకుంటారు. ఇక ప్రస్తుత సమాజంలో కేవలం కొంతమంది వ్యక్తులే ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. అదృష్టవశాత్తు ఈ నెలలో జన్మించిన వారికి అవగాహన స్వభావం ఉంటుంది. ఈ ప్రవర్తన ప్రజల్లో సంఘర్షణ లేదా అపార్థాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. సంక్షిప్తంగా, డిసెంబర్లో జన్మించిన వ్యక్తులు పర్యావరణం మరియు వారి చుట్టూ ఉన్న వ్యక్తుల గురించి మంచి అవగాహన కల్పించాల్సిన బాధ్యత కలిగి ఉంటారు. వీరు ఇతరుల కన్నా ఎక్కువగా దేవుణ్ణి నమ్ముతారు. స్వచ్ఛమైన హృదయం మరియు ఆత్మ ఉన్నవారికి శుభం కలుగుతుందని భగవంతుడు ఇచ్చిన వరం. సో ఫ్రెండ్స్, మీరు కానీ డిసెంబర్లో జన్మించిన వారైతే మీ ప్రత్యేకమైన లక్షణాలు ఎలా ఉంటాయి? సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.